ఉయ్యూరులో డయేరియా నియంత్రణకు పకడ్బందీ చర్యలు. ప్రజలు ఆందోళన చెందవద్దు అంటున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్. ఉయ్యూరు మండలం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉయ్యూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నమోదవుతున్న డయేరియా కేసులపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి అన్ని ముందస్తు నివారణ చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కడపకొల్లు, బోళ్లపాడు, కనుమూరుతో పాటు ఉయ్యూరులోని 5వ వార్డు, 7వ వార్డు, ఎస్సీ కాలనీ, కాపుల రామాలయం సెంటర్లలో పలువురు డయేరియా బారిన పడ్డారు. డిఎం అండ్ హెచ్ఓతో మాట్లాడి బాధితులు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా కాపుల రామాలయం సెంటర్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. లక్షణాలు ఉన్నవారికి ముందస్తుగానే అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల నుంచి తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. మున్సిపల్ పరిధిలోని పైప్ లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి క్లీనింగ్ మరియు క్లోరినేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉయ్యూరులో డయేరియా ప్రాబ్లం ఉందని చెప్తే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వివరాలు కనుక్కుందామని ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంలో కడవకొల్లు, బోళ్లపాడు, కనుమూరు, ఉయ్యూరులో 5వ వార్డు, 7వ వార్డులో ఒకళ్ళిద్దరు, ఉయ్యూరులో మాత్రం ఒక ప్రాంతంలో 5 ఉన్నారు. వెంటనే నేను డిఎంహెచ్ఓ తోటి మార్నింగే మాట్లాడటం జరిగింది. అక్కడ ఒక ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ పెట్టి ఇంకా ఎవరైనా పేషెంట్లు ఉంటే వెంటనే వైద్యం చేసి, అంటే హాస్పిటలైజ్ అవ్వకముందే సరైన చర్యలు తీసుకొని వాళ్ళకి వైద్య సేవలు అందించమని చెప్పడం జరిగింది. అది కాకుండా ఈరోజు ఎక్కడైతే ఒకే చోట డయేరియా ప్రాబ్లమ్స్ 5 కేసులు ఉన్నాయో అక్కడ వెంటనే వాటర్ శాంపిల్స్ తీసుకోమని తీసుకొని పంపించడం కూడా జరిగింది. అయితే ఎక్కడైనా వాటర్ పొల్యూట్ అవుతుందేమో ఇమ్మీడియట్గా కమిషనర్ని మొత్తం కూడా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు కమిషనర్ని మొత్తం కూడా ఇదంతా పర్యవేక్షించమని చెప్పాం. ఇది ప్రతి ఒక్క పేషెంట్ని కూడా అడగటం జరిగింది. ఒక్కొక్కరు ఒక ప్రాంతంలో తిరిగి నాన్ వెజ్ తినడం, లేకపోతే ఒక ప్రాంతంలో డీహైడ్రేట్ అయిపోయి రావడం. కానీ ఉయ్యూరు అర్జున్ వాళ్ళు మాత్రం కొంత మేము అదే నీరు తాగామన్నారు. ఒక ఇంట్లో ఒకరికి ఉంది, ఒకరికి లేదు అన్నారు. మరి దీని మీద మొత్తం సూక్ష్మంగా పరిశీలించి దాని మీద ఏ విధమైన ఎక్కడ లోపాలు ఉన్నాయనేది వెతికి దాన్ని పరిష్కరిస్తాం. దీని మీద అన్ని విధాలుగా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన ఉయ్యూరులో వివిధ వార్డుల్లోనూ, అంటే ఎస్సీ కాలనీలోను, అలాగే కాపుల రామాలయం సెంటర్లో, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అక్కడక్కడ డయేరియా ప్రాబ్లం ప్రజలకు రావటం జరిగింది. దీనిపైన ఈ 2-3 రోజుల నుంచి కూడా వివిధ శాఖల అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఇది వివిధ కారణాల వల్ల రావటం జరిగింది. కేవలం వాటర్ వలనో లేకపోతే ఫుడ్ పాయిజన్ వలన ఇలా కాకుండా వాతావరణ మార్పుల వలన ఇలా రకరకాలుగా రావటం జరిగింది. అయినా ముఖ్యంగా మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా నిన్న మొన్న క్లియర్గా చెప్పడం జరిగింది. వాటర్ పైప్ లైన్స్ మీరు చెక్ చేయించండి, అవి క్లీన్ చేయించండి, క్లోరినేషన్ చేయించండి అని చెప్పి, అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా వచ్చి వెళ్ళి ఇక్కడ వైద్య శిబిరాన్ని కూడా కాపుల రామాలయం సెంటర్లో పెట్టడం జరిగింది. వాతావరణ మార్పుల వల్లనే ముఖ్యంగా ఇది జరుగుతుందేమో అనేటటువంటి అనుమానం ఉంది. కనుక ప్రజలు కంగారు పడిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి కష్టం నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నాకు కానీ ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు కానీ తెలియజేస్తే తగిన విధంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవటానికి
తగిన జాగ్రత్తలు తీసుకుంటానికి సిద్ధంగా ఉందని చెప్పి దీనిపైన ఎవరు ఏం కంగారు పడిన అవసరం లేదు. అందుకనే 2-3 రోజుల నుంచి ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మన నాయకులు కానీ తగినటువంటి ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎక్కడ అడావుడి చేయట్లా. మన గోపాలస్వామి ఆంధ్రజ్యోతి విలేకరు గారితో కూడా మాట్లాడాం, అలాగే చాలామందితో మాట్లాడాం. కనుక ప్రజలు ఎవరో భయపడవద్దని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.